ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలండి. వింటున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట శిక్షే శిక్షణ. శిక్షను శిక్షణగా మార్చుకున్నప్పుడు ప్రతి మనిషి కూడా నిత్యరాజ్యానికి చేరుకుంటాడు, నిత్య జీవితంలోనికి ప్రవేశిస్తాడు. దేవుని యందు శిక్షణగా అంగీకరించిన వారికి. అందుకనే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. మనం ఎందులో పెంచాలండి? శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. అంటే శిక్ష అంటే అక్కడ శిక్షణ. ప్రభు యొక్క శిక్షణలో వారిని బిడ్డల్ని మనం పెంచాలి. చిన్ననాటి నుంచి మనం వాక్యంలో వారిని పెంచితే కనుక వారు త్రోవ తప్పిపోరు. ఎందుకంటే యవ్వన ప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా త్రొట్టిల్లు అని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా త్రొట్టిల్లకుండా ఉండునట్లుగా మనము పిల్లల్ని దేవుని యొక్క శిక్షా విధిలో మనం పెంచాలి. అందుకనే రోమపత్రికలు వచ్చినందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఎవరైతే క్రీస్తులో ఉంటారో, అంటే క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకు క్రీస్తులా ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఆ సత్యవంతునికి సాక్షినిగా ఎవరు ఉంటున్నారో, ఏ బిడ్డలైతే ఉంటారో సాక్షిగా నీ జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన దేవునికి సాక్ష్యంగా ఉండాలి. మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆ దేవునినే ప్రతి ఒక్కరికి ప్రకటించే విధముగా మన యొక్క ప్రతిక్రియ ఉన్నట్లయితే మనకు ఏ శిక్షా విధియు లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, చిన్నప్పటి నుంచి కూడా ఎఫెసీ పత్రికలో తెలియజేస్తున్నారు పౌలు గారు, చిన్ననాటి నుండి కూడా క్రీస్తు శిక్షలో, ప్రభు యొక్క శిక్షలో బోధలో బిడ్డల్ని పెంచమంటున్నారు. ఎందుకంటే వారు తప్పిపోరు అని. అందుకనే మనం చూడండి, చిన్న బిడ్డలు పాకుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పడుతుంటారు, లేస్తుంటారు, పడతారు, లేస్తారు, పడతారు, లేస్తారు. ఆ పడిపోయినప్పుడు ఆ చిన్న బిడ్డకి దెబ్బలు తగిలేయని తన ప్రయత్నం మానేస్తే ఆ పాకే ప్రాయంలో పాకుతూనే ఉంటాడు, కానీ నడక అనేది రాదు. అంటే అక్కడ తను పడి దెబ్బలు తగిలిన అది శిక్షగా స్వీకరించకుండా తను ఏం చేస్తున్నాడు? శిక్షణ పొందుతున్నాడు. అటు రీతిగా మనము క్రీస్తునందు మనకు కలిగే ప్రతి శోధనలోను, ఇరుకులోను, ఇబ్బందులోను మనము ఏం చేయాలి? శిక్షణగా స్వీకరించాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్కూల్లోకి వెళ్ళి పాఠాలు చదవమన్నా, ఎగ్జామ్స్ రాయమన్నా వాళ్ళు అంటారు కదా, ఇవేం చదువులు, ఇవేం పాఠాలు, మేము ఎందుకు చదవాలి, ఇదేం చదువురా బాబు, ఎవడు ఈ స్కూల్ కనిపెట్టాడు, ఈ లెసన్స్ కనిపెట్టాడు, వాడు కనబడితే వాడిని చంపేస్తాను అంటారు. అంటే అక్కడ మాస్టరు తన యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మాస్టర్ ఇచ్చే శిక్షణ వాళ్ళకి ఎలా ఉందంటే శిక్షగా ఉంది. కాబట్టి ఆ శిక్షణను వారు ఎలా భావిస్తున్నారు? శిక్షగా భావిస్తున్నారు. వాడి యొక్క ప్రవర్తన స్కూల్లో బాగోకపోయినా, ఆ బిడ్డడి యొక్క సరిగ్గా పాఠాలు చదవకపోయినా మాస్టర్ గారు, ఉపాధ్యాయుడు దండిస్తారు. కానీ ఆ దండన, ఆ శిక్ష వాళ్ళకి దండన కింద ఉంది, కానీ ఆ దండనే వారికి శిక్షణ అని తెలియదు. అలాగే మనం కూడా మనకు కలిగేటువంటి బాధలను స్వీకరించినాడు మనము దేవుని నిత్యరాజ్యంలో ఉంటామండి. అందుకనే ఆ శిక్షను మనము తృణీకరించకుండా ఏం చేయాలి? శిక్షణగా స్వీకరించాలి. ఎవరైతే శిక్షణను తృణీకరిస్తారో వాళ్ళు మరణానికి పాత్రులవుతారని సామెతకారుడు సెలవిస్తున్నాడు. శిక్షనందనల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. మనం శిక్షణ కనుక అంగీకరించకపోతే, శిక్షణగా మనం స్వీకరించకపోతే ఏం జరుగుతుంది? మన ప్రాణాలను మనము కోల్పోవలసిన వారంగా ఉంటాం. మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే కనుక బెల్షాజర్ అనే ఒక గొప్ప రాజు ఉన్నారండి. ఆయన మెనే టెకెల్ ఒఫార్సిన్ అని దేవుని యొక్క మరణ శాసనాన్ని
చూసినప్పుడు ఆ రాతకి అర్థం తెలుసుకున్న ఆ వ్యక్తి, తండ్రి నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని పశ్చాత్తాపం చెంది దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడలేదు. దేవుని కనికరాన్ని పొందుకోవడానికి ప్రయత్నించలేదు. కాబట్టే అతను మరణానికి అప్పగించబడి పాతాళం అనే బిలంలోనికి పోయాడు. అలాగే మరి నినివే పట్టణ ప్రజలను చూస్తే కనుక వాళ్ళని హెచ్చరించాడు దేవుడు. ప్రవక్త అయిన యోనా గారి ద్వారా హెచ్చరిక పొందారు. మీరు మీ దేశము మీరందరూ నశించిపోతారు, దేవుని యొక్క ఉగ్రత మీ మీదకు వస్తుందని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే నిజ దేవుని యొక్క హెచ్చరికను వాళ్ళు గ్రహించి వారి యొక్క వస్త్రాలను గోనెపట్టలు ధరించుకొని బూడిదను చల్లుకొని రాజుగారితో సహా అక్కడున్న ప్రజలు, అధికారులు, పశువులతో సహా 40 దినాలు ఉపవాస ప్రార్థనను చేశారు, అన్నపానీయాలు మాని. అట్టి రీతిగా దేవుని బ్రతిమలాడుకున్నారు, ఉగ్రతను తొలగించుకున్నారు. కాబట్టి మనము శిక్షణగా అక్కడ దేవుడిచ్చే శిక్షను వాళ్ళు తెలుసుకున్నారు, శిక్షణ పొందారు. శిక్షణ పొంది దేవుని పాదాలను పట్టుకున్నారు. వారి యొక్క ఉగ్రత నుండి వారందరూ కూడా తప్పింపబడ్డారు. మనం అననీయ సఫీరా అనే 2 దంపతులను చూస్తే కనుక వారు దేవుని యొక్క కార్యాలను, అద్భుతమైన కార్యాలను ఎన్నో చూసి వాళ్ళు ఏం చేశారు, దేవుని యొక్క పాదాలను విడిచిపెట్టి వారు తమకు స్వార్థం కొరకు ధనాన్ని దాచుకోవాలని ఆశపడ్డారు. అయితే అక్కడ పేతురు గారు హెచ్చరించారు, గద్దించారు. ఇద్దే వచ్చిందా అని ఆయన నిలదీసినప్పుడు మమ్మల్ని క్షమించండి, మేము ఇలా చేశాము అని వారు దేవుని క్షమాపణ అడిగి ఉంటే వారు బ్రతికేవారు. కానీ వాళ్ళు బొంకారు, అబద్ధమాడారు. కాబట్టి దేవుని యొక్క శిక్షకు గురయ్యారు. దేవుని యొక్క శిక్షణ నుంచి తొలగిపోయారు. కాబట్టి శిక్షకు గురయ్యారు. మనం ఎప్పుడైతే క్రీస్తునందు ఉంటామో అబద్ధమాడే పెదవులు ఆయనకి అసహ్యమని వాక్యం సెలవిస్తుంది. అబద్ధము కూడా ఆడుకుంటున్నట్లుగా మనతో నిబంధన చేసుకుని క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధిలోనికి మనము వెళ్ళం. మరణం అనే శిక్ష, రెండవ మరణం అనే శిక్ష, ఆ పాతాళ బిలంలో, నరకములో నరకయాతన పడే శిక్ష నుండి మనము తప్పించబడాలంటే దేవుని యొక్క శిక్షను తృణీకరించకుండా శిక్షణగా అంగీకరించాలి. అయితే దేవుడు సెలవిస్తున్నారు. లేవికాండము 5వ అధ్యాయము 17వ వచనంలో సెలవిస్తుంది. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసిన ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. యాకోబు తన సహోదరుడిని మోసం చేసి తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అంటే పొరపాటున చేసిన అది దేవుని దృష్టిలో పాపమే. దేవుడు రిబ్కా గారికి ముందుగానే వాగ్దానం చేశారు, చిన్నవాడికి పెద్దవాడు దాసుడవుతాడని. అయితే తండ్రి ఏశావును ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు అది విని తల్లి ఏం చేసిందంటే తన గారాల కుమారుడైనటువంటి చిన్న కుమారునికి ఆశీర్వాదం దక్కదేమో అని కపటముతో, మాయోపాయంతో అటు పెద్ద కుమారునికి అన్యాయం చేసింది, ఇటు భర్తను యాకోబు కూడా తన తండ్రిని మోసపుచ్చాడు. దేవుడు తను చేసిన వాగ్దానాన్ని ఎన్నటికీ మర్చిపోయేవాడు కాడు. అబ్రహాము గారికి వాగ్దానం చేశారు, వాగ్దాన పుత్రుని ఇస్తానని. శారా మృతతుల్యమైన గర్భము నుంచి వాగ్దాన పుత్రుడిని పుట్టించిన గొప్ప కన్న తండ్రి చేసిన వాగ్దాన్ని సమయమందు తప్పక నెరవేరుస్తాడని ఆయన యాకోబు గారికి తెలుసుండి కూడా ఆయన పాపం చేసి, రిబ్కా గారు కూడా కపటంతో భర్తను మోసం చేసింది. కాబట్టి వాళ్ళకి తల్లికి బిడ్డకి మధ్య ఎడబాటు అనేది ఏర్పడింది. ఎంతగానో గారాబంగా చూసుకుని ఇష్టమైన పుత్రుడు దూరం అయితే ఆ తల్లి పడే మానసిక వేదన అందరికీ ఈ సృష్టిలో తెలిసినదే. అంటే మనస్తాపంతో ఆమె మరణించి ఉండవచ్చు. కాబట్టి
దేవుడు పాపాన్ని అసహ్యించుకుంటాడు. ఆయన శిక్షకు లోబడకపోతే వారికి మరణమనే, నరకమనే, పాతాళం అనేది వారి కొరకు ఎదురు చూస్తూ ఉందని మనము తెలుసుకో. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అటువంటి ఆజ్ఞను తిరస్కరించిన వాడందరూ కూడా శిక్ష నొందును అని సామెతల గ్రంథము తెలియచేస్తూ ఉంది. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తారో వారు శిక్ష నొందునని సెలవిస్తూ ఉంది. ఏలీ కుమారులు, యాజకుడైనటువంటి ఏలీ గారి కుమారులు దేవుని యొక్క శిక్షణలో, అంటే శిక్షలో పెరగవలసినటువంటి బిడ్డలు దేవుని యొక్క శిక్షణను తృణీకరించి ఆయన ఇచ్చిన శిక్షకు, ఉగ్రతకు లోనయ్యారు. అలాగే ఆ సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండా లోతు భార్య వెనక్కి తిరిగి చూసి దేవుని యొక్క శిక్షకు గురి అయినది. అటు రీతిగా కోడిను, అంటే ఎద్దును కాడి మొయ్యమంటే మొయ్యదు, ఎందుకంటే బరువు లాగాలని. ఎప్పుడైతే దాన్ని ఒక 2 దెబ్బలు వేస్తామో అది ముందుకు కొనసాగుతుంది. దానికి అలవాటైపోతే హుషారుగా కూడా పరిగెడుతుంది ఎంత బరువున్నా. అటు రీతిగానే దేవుడు మనల్ని శిక్షించినప్పుడు ఆ శిక్షకు, ఆ దండనకు లోబడాలి. అలా లోబడినప్పుడు మనము ధన్యులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథంలో సెలవిస్తున్నాడు. యోబుకారుడు 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంది, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. యోబు అపవాది చేత శోధించబడుతున్నప్పుడు, తన ఆస్తి పోయిన, భార్య విడిచిపెట్టిన, తిట్టిన, స్నేహితులు శోధించిన, బంధువులు అతన్ని వెలివేసిన, దేవుని కొరకైన యుక్తమైన మాటలను పలికి దేవుని కొరకు నిలబడి ధన్యుడయ్యాడు. అంటే ఆ గద్దింపులో ఆయన శిక్షణ పొందుకున్నారు. దావీదు గారు శిక్షణ పొందుకున్నారు, గొప్ప రాజుగా దీవించబడ్డారు. పౌలు గారు ఆ దమస్కు మార్గంలో దేవుని యొక్క మాటలకు, గద్దింపులకు లోబడి శిక్షణ పొందుకొని దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించారు. నన్ను శిక్షించాలని దేవుని యొక్క ఉద్దేశము కాదు. ఈ లోకంలో పోలీసులు కూడా చూడండి, ఎవరిని కూడా శిక్షించాలనుకోరు, ఉద్దేశపూర్వకంగా శిక్షించరు. వారి యొక్క ప్రవర్తనలో మార్పు రావాలని వాళ్ళ శిక్షణలు విధిస్తూ ఉంటారు. అలాగే దేవుడు మనల్ని ఉద్దేశపూర్వకంగా కష్టపెట్టాలని, ఇరుకులు, ఇబ్బందులు మనకి కలిగించరు. నీలో మార్పు రావాలని, నిన్ను ఉద్దేశపూర్వకంగా శిక్షించాలి, మనల్ని శిక్షించాలి అని అనుకుంటే ఆ సర్వశక్తివంతుడైనటువంటి అద్వితీయ కుమారుడు మన కొరకు ఈ లోకంలో జన్మించి మనకు రావాల్సిన శిక్ష ఆయన శిలువ మానుపైన వేలాడి ఆ శాపాన్ని, పాపాన్ని తొలగించడానికి ముందుకు వచ్చేవారు కాదు. అందుకనే యెషయా గ్రంథం 53:5వ వచనంలో ఉంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నలగొట్టబడిను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. నువ్వు పాపం చేత చనిపోవాలి, నీ దోషముల చేత నువ్వు కొట్టబడాలి, నలగొట్టబడాలి. కానీ నీ కొరకు, నా కొరకు ఆ సిలువలో నీకు రావలసిన శిక్ష, ఆ నరకంలో, పాతాళంలో అల్లాడవలసిన నీ ఆత్మను విడుదల కలిగించడం కొరకు, నీ పాపశాప భారాన్ని, ఆదాము వల్ల వచ్చిన ఆ పాపాన్ని, శాపాన్ని తీసివేయడానికి ఆయన, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో నీ శిక్షను భరించి ఉన్నారు. అందుకనే క్రీస్తు కలువరి సిలువలో మరణాన్ని నిరార్థకం చేశారు. అర్థము లేని దానిగా చేసి కొట్టివేసి నీ చేతిలో, మన చేతిలో అక్షయమైన సువార్తను పెట్టి ఉన్నారు. ఆ అక్షయమైన సువార్తను అనేకులకు అందించి అనేకులను రక్షించాలి. వ్యాధి చేత నువ్వు మంచమెక్కి శిక్షణ పొందటం కంటే, అందుకని యోబుకారుడు అంటాడు, వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఎముకలలో కలుగు నొప్పి వలనను శిక్షణ పొంది తిని అని అంటారు. అటువంటి శిక్షణ పొందకుండా ప్రభు యొక్క శిక్షణలో పెరిగి దేవుని యొక్క సత్యవాకుల్లో బిడ్డలను చిన్ననాటి నుంచి పెంచి వాళ్ళని దేవుని యొక్క నిత్యరాజ్య వారసులుగా చేయాలి. దేవుని యొక్క కరుణ, ఇవన్నీ కూడా దేవుని యొక్క మార్గంలో, సన్మార్గంలో మనం నడవడానికే, దేవుని యొక్క ఉగ్రత దినమును మనం తప్పించుకోవడానికే, తీర్పు దినాన్ని తప్పించుకోవడానికి దేవుడు మనకి విధించే శిక్ష, అంటే శిక్షణ స్వీకరించి దేవుని యొక్క మార్గంలో నడుస్తూ
అనేకులు నా మార్గంలో నడిపిస్తారని ఆశిస్తూ దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.